కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమాన్యం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ కార్యక్రమాలను కళ్లకు అద్దినట్టుగా ప్రదర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 9,000 గుణమ్మ, రెండవ బహుమతిగా 6,000 రాధిక, చిట్టెమ్మ, మూడవ బహుమతిగా 3,000 సునీత సంగప్ప వాళ్లకు శ్రీ వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి సునీత సంగప్ప అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ కె సంగప్ప సంక్రాంతి ప్రాముఖ్యత గురించి, సమాజంలో భోగి, కనుమ, సంక్రాంతి గురించి ఏ విషయాలు చాలామందికి తెలియదని వాళ్లందరికీ ఆదర్శంగా నిలవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నరసింహచారి సంక్రాంతి అంటేనే ఒక కొత్త రకమైనటువంటి శక్తి అని, ఆనందమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఓ తిప్పేస్వామి, ప్రధానోపాధ్యాయులు, ఖాసీం, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొనడం జరిగింది. సంక్రాంతి పండుగని ఇక్కడ నేను నా యొక్క సఖి, నా పిల్లలు, నా తమ్ముడు, నా స్నేహితులు, నా మిత్రులు, బంధువులు అందరితో మీ అందరితో చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. నిజంగా అంటే నాకు ఇక్కడ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కడ కూడా బంధువర్గం లేదు. మీరే అందరూ కూడా మా బంధువర్గం. నిజంగా ఎన్ని వేల మందిని నాకు బంధువర్గం ఇచ్చడానికి ఆ అయ్యప్ప స్వామికి పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు. ఎందుకంటే ఆ యొక్క దీక్షలో, ఆ యొక్క అనుగ్రహంలో, మీ అందరి ఆశిస్తులు, పెద్దల ఆశిస్తులలో నాకు ఇంతమంది తోటితోళ్ళని, ఇంతమంది అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, పెద్దల్ని, ఇంతమంది బంధువులు ఇస్తారు. కాబట్టి నాకు ఈ కళ్యాణమే సొంత గ్రామం అయిపోయింది, సొంత స్థలం అయిపోయింది. ఏ పండుగ కూడా ఇక్కడే వచ్చేసి